వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు రండి మంచి రెసిపీతో, వెజ్ రెసిపీ పన్నీర్తో చేద్దాము. పన్నీర్ కబాబ్ చేద్దాం రండి. ఎలా చేయాలో చూద్దాం. మనకు కావాల్సింది 1 స్పూన్ శనగపిండి, కొంచెం జీలకర్ర, పెప్పర్ పొడి, మనకు రుచికి తగినంత సాల్టు, అల్లం పేస్టు, మన గరం మసాలా వేసుకున్నాం. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం. పెరుగు, మనం కారం వేసుకున్నాం. కాస్త మనం అన్నీ బయటనే అనుకుంటాం కదండి, అన్నీ ఇంత వేసుకోవచ్చు. కారం సింపుల్గా చూడండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనం. కబాబ్ అంటే అందరూ బయటనే తినాలా అది ఇది అని అనుకుంటారు. ఏదైనా మనం ఇంట్లో చేసుకోవచ్చు సింపుల్గా. దీనిలో కలుపుకోవడం ఇంకా దీంట్లో ఏం వేస్తున్నా చూడండి. క్యాప్సికమ్, ఉల్లిపాయ ఇలా రెబ్బలుగా విట తీసుకోవటము, క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకోవడం, పన్నీర్ ముక్కలు ఇలా కట్ చేసుకోవటం అన్నీ దీంట్లో వేసేస్తున్నా. ఇప్పుడు దీనిని మసాజ్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు అంతా ఇట్లా సింపుల్గా చేసుకోవటమే చూడండి. ఇద్దాం అన్నీ. మన గ్రిల్ కావాలి అది కావాలని ఎప్పుడు అనుకోకూడదు. నేను ఇప్పుడు 2 విధాలుగా చేసి చూపిస్తాను చూడండి. గ్రిల్లుతో దాంతో కబాబ్ కడ్డీలతో చేస్తాను, కడ్డీ లేకుండా చేస్తాను. 2 విధాలు చూపిస్తా. ఎట్లా మీకు కన్వీనియంట్ ఉంటే అట్లా చేసుకోండి. ఇలా మనం ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి దీనికి అంతా పట్టేడాగా. ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఇంకా గ్యాస్ వెలిగిస్తాను. నేను 2 విధాలుగా ఎలా చేస్తానో చూడండి. ఇవి వచ్చేసి మన కబాబ్ పుల్లలు. దీనికి వచ్చేసి మనము ఇద్దాం ఇలాగా ఒక పన్నీర్ ముక్క, ఒక క్యాప్సికమ్ ముక్క, ఆనియన్. ఇప్పుడు అందరూ అనుకుంటారు బయటనే తెచ్చుకోవాలేమో మనకు రాదేమో. ఏముంది, అందరూ ఇలాగనే చేసేది. ఇంకా చూడండి ఇలాగా చూడండి. అక్కడే మనం రొట్టె పెన్నం పెట్టుకున్నాము, మనం చపాతి పెన్నం పెట్టుకున్నామా. ఇప్పుడు ఏమేయాలి ఇద్దాం. బటర్ పీస్ అంతే. ఇలా పెట్టేసుకోవడమే చూడండి. ఇప్పుడు ఇది ఉందా కబాబు కడ్డీ లేకోకుండా ఎలా చేస్తానో చూడండి. ఇది సీజు ఇద్దాం. మనం బటర్ ఇలా వేసేసుకోవటమే అంత లైట్గా. ఇలా మనం పీసులు పెట్టుకోవటమే. ఇలాగా మనకి ఇది అతుక్కోదు. ఇలా ఉల్లిపాయలు, క్యాప్సికము అన్నీ ఇలాగా అతిప్పు ఇద్దాం. నేను 2 విధాలు చేస్తున్నా చూడండి. ఇద్దాం ఇలాగా చూడండి. బటర్ వేసేసాను కదా, అందాం. బటర్ మధ్యలో వేయండికి వస్తుంది ఇలాగా. మనము బయట ఇవి లేవు, మన దగ్గర అవి లేవు, ఇది తిప్పుకుంటా కాల్చాలి. అదో మా అబ్బాయి తిప్పుతున్నాడు చూడండి. ఇలా ఉల్లిపాయలు చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయి చూడండి. సుర మనం ఇలా కావాలంటే నిప్పుల మీద కాల్చుకోండి. నిప్పుల కంటే టేస్ట్ ఇదే బాగుంటుంది. ఆ నిప్పులన్నా కొంచెం నిప్పుల వాసన వస్తుంది. ఇది వాసన కూడా రాదు మనకు. ఇవి కూడా ఇలా తిప్పేసుకోవటమే. ఇలాగా చూడండి. ఇది కూడా ఇలాగా రౌండ్గా చూడండి ఎలా కాలుతున్నాయో. ఇది జారింది సైడ్కి అంట. ఎంత టేస్ట్ ఉంటాయండి మనం ఇంట్లో చేసుకునేటివి. అన్నీ కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ కలిపి పెట్టుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకుని ఎడ్జ్ది బాగుంటుంది చూడండి. బటర్ వేసుకొని అంత ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇది పన్నీర్ ముక్కలు, క్యాప్సికము. ఇట్లా ఏదన్నా నాస్టిక్ ఉంటే కనుక నాస్టిక్ దాని మీద వేసుకోవచ్చు. నాస్టిక్ లేకుండా ఇద్దాం చూడండి. ఇలా ఫ్రై అవుతున్నాయి చూడండి. మనకు అక్కడ నిప్పుల మీద లాగా ఇదండి. మనకు దీంట్లో కూడా ఇలాగ వచ్చాయి చూడండి. అంతా పన్నీర్ అంతా ఫ్రై అయింది చూడండి. ఇలాగా నిప్పుల మీద కాల్చినట్టే ఉంది. క్యాప్సికమ్ మెత్తబడింది, ఉల్లిపాయ మెత్తబడింది. ఇలా మనం మళ్ళీ టర్న్ చేసుకోవటమే. ఇలాగా చూడండి. క్యాప్సికమ్ కూడా కనిపిస్తుంది. ఇది చూడు ఎట్లా వచ్చిందో కలర్, మంచి కలర్ చూడు. అర్థం ఇదండి. మనకి ఇది అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎక్కువ మాడుతుంది, టేస్ట్ బాగోదు. ఇది అంతా కాలింది. ఇది కట్టేస్తున్నాను. ఇది ఒక్కటి ఉంది ఇంకా. ఇద్దాం. ఇది కూడా కొంచెం ఉంటే ఇది కూడా అయిపోయింది. ఇది కూడా కలర్ వచ్చేసింది. మనం ఎందుకు కబాబ్ చేసుకోకూడదండి ఇంట్లోనే. ఇదండి. ఇవి కూడా మనకు రెడీ అయిపోయినాయి చూడండి. ఇది కూడా గ్యాస్ కట్టేస్తున్నా. క్యాప్సికమ్ అన్నీ మొత్తం ఇద్దాం. కలర్ వచ్చేసినాయి. మనం గ్యాస్ కట్టేసి ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసి ఇద్దండి.
ఎంత బాగా వచ్చినాయి చూడండి. నేను ఇప్పుడు ప్లేట్లో పెడుతున్నాను. చూడండి, అవి మనం బయట కొనాలంటే ఎంత అవుతాయో మీకు అందరికి బయట తినే వాళ్ళకి తెలుసు, రేట్ నాకైతే తెలియదు. నేను అందరు మా పిల్లలు కూడా బయట తింటుంటే ఎందుకు తింటున్నారని నేను చేశాను. ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను నేను ఎలా ఉన్నాయి అనేది. కాలుతుంది. నాకు ఒకసారి బయటకు తీసుకెళ్ళి వాళ్ళ టేస్ట్ చూపించినారు, తిన్నా నేను. నాకు అదేం నచ్చలేదు, ఇదే నచ్చింది. మనం ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్ట్ ఉంది. అందరూ ఇలాగే చేసుకోండి. పన్నీర్ కూడా బాగా అంతా క్రిస్పీ బాగుంది. చూద్దాం. అది దాంట్లో చేసిన కదా, కడ్డీతో చేసిన. కడ్డీతో చేసినది బాగానే ఉంది, దాంట్లో వేసినది నాస్టిక్ దాంట్లో బాగానే ఉందండి. అందరూ ఇలా ట్రై చేయండి. నేను చూపించినట్టు సింపుల్గా అయిపోతాయి. క్యాప్సికమ్, పన్నీర్, ఉల్లిపాయ అంటే చాలండి. అన్ని ఇంట్లో ఉండే ఐటమే. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.